క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము ఈ వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని దర్శించమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో ఐతుకును అపోస్తుడైనటువంటి పౌలు గారు బ్రతికించినటువంటి వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ జరిగినటువంటి సంఘటనను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, పౌలు గారు ఎఫెస్సులో పెద్ద అల్లరి జరిగిన తర్వాత అక్కడున్న సంఘాన్ని హెచ్చరించి తిరిగి ప్రయాణం వారు చేపట్టినారు. వారు తిరిగి ప్రయాణం సిరియా మీదుగా వెళ్దాం అనుకుండగా, సిరియాలో పౌలు గారి మీద దాడి చేయవలనని కొందరు తలంచి అక్కడ మాటు వేసి ఉన్నారన్న సంగతి తెలుసుకొని, ఆ విధంగా కాక మాసిదోనియా గుండా వెళ్ళాలి అని తలంచుతారు. మాసిదోనియా గుండా వెళ్ళడానికి వారు ప్రయత్నిస్తుండగా తురోయకు వారు వచ్చినారు. తురోయాలో ఆయన ప్రయాణమై వెళ్ళిపోతున్నారు కనుక రాత్రిపూట ప్రార్థన చేసి చాలాసేపు ప్రసంగం చేస్తూ ఉన్నారు. చాలాసేపు ప్రసంగం చేయడాన్ని బట్టి రాత్రి అవ్వడం, బహుశా పగలు పనిచేసి అలిసిపోయినటువంటి వారు అనేకులు ఉండటం చేత ఒక యవనస్తుడు కిటికీలో కూర్చొని చల్లగాలి ఒకవైపు, దినంతటి అలసట ఇంకొక వైపు చాలాసేపు ఉండి నిద్ర తట్టుకొనలేక 3 అంతస్తుల మేడలో పైనుంచి కింద పడిపోయి చనిపోయాడు. కింద పడి చనిపోగా అందరు పరిగెత్తుకొని వెళ్ళినారు. పౌలు గారు వెళ్ళి అతని మీద పడి అతన్ని రక్షించి ఇతడు బ్రతికే ఉన్నాడు అని తిరిగి పైకి తీసుకొని వచ్చినారు. ఈ సంఘటన యాత్రికుని ప్రయాణంలోని ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది. యాత్రికుడు తన స్నేహితుడు ఇరువురు పరలోక పట్టణానికి బయలుదేరి వెళ్తుండగా వారు చాలా అలసిపోతారు. అలసిపోయిన తర్వాత ఒక మైదానంలో వెళ్తారు. ఆ మైదానంలోకి వెళ్ళినప్పుడు స్వార్థికుడు వారికి ముందుగా ఏమని చెప్తారంటే, ఆ మైదానంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. మీరు ఎంతో అలసిపోయినారు కానీ అక్కడ నిద్రపోకూడదు. శరీరం అలసటైనా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టమైనా అక్కడ మాత్రం మీరు నిద్రపోకూడదు. ఆ మైదానము మాయతో నిండి ఉంది. మీరు ఒకవేళ మర్చిపోయి పడుకున్నట్లయితే మీరు తిరిగి లేవడం కష్టమవుతుంది. భయంకరమైన ఉపద్రవాలు అక్కడ ఉన్నాయి అనే హెచ్చరిక వారు పొందుకొని ఉన్నారు. అటువంటి సందర్భమే మన విశ్వాస జీవితంలోకి వస్తుంది. ఐతుకు జీవితంలో జరిగింది కేవలం ఒక సంఘటన కాదు, అది మన ఆధ్యాత్మిక జీవితంలో అనేకులకు కనబడుతూ ఉంది. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు శరీరము సహకరించదు, అలసిపోతుంది, గుండె చెదిరిపోతుంది. కొన్ని సందర్భాల్లో మనకెదురైన కష్టాన్ని, శ్రమను బట్టి ఇటువంటి పరిస్థితుల్లో పడిపోకుండా ఉండడానికి ప్రభుపై ఆధారపడడానికి నేర్చుకోవాలి. మెలకువగా ఉండే అనుభవాన్ని కోరుకోవాలి. యేసు ప్రభుల వారు తన శిష్యుల్ని గెత్సెమనే తోటకి తీసుకుని వెళ్ళినప్పుడు వారు భయంతో నిండిపోయినారు. వారు ఏం జరగనై ఉన్నదో తలంచి భయంతో నిండి అలిసిపోయి పడుకున్నారు. కానీ మెలకువగా ఉండే ధైర్యం, శక్తి లేదు. యేసు ప్రభుల వారు ప్రార్థనలో దేవుని సన్నిధిని, ప్రసన్నతను పొందుకున్నారు కనుక ఆయన మెలకువగా ఉండగలిగినాడు. ఈ దినాన ప్రభుపై ఆధారపడి దేవుని సన్నిధిలో గడుపుతున్న వారు మెలకువగా ఉండగలరు. ఏ సమయంలోనైనా శ్రమను బట్టి, శోధనని బట్టి మనం లొంగిపోతే ఐతుకులాగా పడిపోయే ప్రమాదం ఉంది. ఆ పడిపోయేటువంటి సందర్భం ఎంత భయంకరమైందంటే ఇంకా తిరిగి లేవలేనటువంటి స్థితి. కనుక ఆ పడడం ఎంతో ప్రమాదాన్ని నిండుకుంది. ఈ ఉదయము దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మెలకువగా ఉండడం విశ్వాస జీవితంలో ఎంత ప్రాముఖ్యమైందో, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మరింత ఎక్కువగా మెలకువగా ఉండే అనుభవాన్ని కోరుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మెలకువగా ఉండి
విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి కృప దేవుడు దయచేయను గాక. కృపగల ప్రభా, వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న ప్రతి వారిని దీవించమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.